డిసెంబర్ ఎండింగ్ నుండి ఇప్పటి వరకు కూడా కడు పేద స్థితిలో ఉన్నాను, చాలా కష్టాల్లో ఉన్నాను. అది మ్యాటర్. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు, అంటే ఈ ప్రవీణ్ యాక్సిడెంట్ ముందు వరకు కూడా చాలా కష్టాల్లో ఉన్నాడు. డబ్బులు రావట్లే అసలు. ఇల్లు కట్టాను, అప్పులున్నాయి, వడ్డీలు కడుతున్నాను. బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు, అమ్మ సారోలు గారుల చేతుల మీదుగా రాష్ట్ర క్రైస్తవ పెద్దల ఆధ్వర్యంలో నేను నవంబర్ 14 తేదీన చిల్డ్రన్స్ హోమ్ ఓపెనింగ్ చేయించాం. 800 సేవకులకు భోజనాలు పెట్టి ఆ కార్యక్రమం గ్రాండ్ గా చేశాను. ఒక్క రోజుకి 4.5 లక్షలైంది నవంబర్ 14. ఒక పక్క ఈ హైదరాబాద్ లో అప్పు తెచ్చినటువంటి ఆ వ్యక్తికి డబ్బులు ఇవ్వకుండా ఇల్లు 96 లక్షలు పెట్టి కట్టి పక్కనే మళ్ళీ ఇంకొక అనాథాశ్రమం మొదలు పెట్టాడు. అనాథాశ్రమం పేరుతో బిల్డింగ్ కట్టాడు. దానికి మళ్ళీ ఓపెనింగ్ కి బెల్లంపల్లి ప్రవీణ్ పిలిచాడు. అంటే వాళ్ళ దగ్గర దోచుకుంటున్నాడు కదా. ఇక్కడ 800 మంది పాస్టర్లను పిలిచి 4.5 లక్షలు ఖర్చు పెట్టి ఫంక్షన్ చేశాడు. ఇప్పుడు ఇతని లెక్క ప్రకారం 3.5 లక్షలే కదా ఇవ్వాల్సింది. అక్కడ ఆ 3.5 లక్షలు హైదరాబాద్ ఫ్రెండ్కి ఇచ్చేస్తే అప్పు తీరిపోయేది కదా. ఇంకో 1 లక్ష రూపాయలతో ఫంక్షన్ చేసుకుంటే ఉన్నదాంతో చేసుకుంటే అయిపోయేది. కానీ 4 లక్షలు ఎంతో ఖర్చు పెట్టి ఇక్కడ ఫంక్షన్ చేశాడు, కానీ అప్పు మాత్రం నేర్చలా. ఇంటి మీద ఆల్రెడీ అప్పులు చేశానంటున్నాడు, మళ్ళీ అనాథాశ్రమం బిల్డింగ్ కట్టానంటాడు. అనాథాశ్రమం గొప్పగా ఉండాలని గొప్పగా బిల్డింగ్ కట్టానండి, మీరు చూసే ఉంటారు. ఒక బిల్డింగ్ తక్కువ కట్టలు, అసలు దానికి 1 కోటి రూపాయలు పెట్టాడు. 2 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టాడండి. మళ్ళీ ఎక్కడ హోమ్ లోన్ లేకుండా, ఎక్కడ బ్యాంకుకి వెళ్లకుండా.